రీల్స్ సీతక్క అదేనండి. మన కాంగ్రెస్ మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క మనుషుల యొక్క రియల్ బాగోతాలు బయటపడుతున్నాయి ఒకటి ఒకటి. కొద్ది రోజుల క్రితమే ఖమ్మం జిల్లాలో 17 ఇసుక లారీలు, అది కూడా రేవంత్ రెడ్డి ఫోటో ఉన్న 17 ఇసుక లారీలు ఇసుకని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడినాయి. అయితే ఆ లారీలను విడిచిపెట్టాలని చెప్పి ఇద్దరు మంత్రుల పిఏల నుంచి ఫోన్లు వచ్చినాయి. దాంట్లో ఒక మంత్రి సీతక్క, ఆ మంత్రి సీతక్క ప్రైవేట్ పిఏ సుజిత్ రెడ్డి వాళ్ళకు ఫోన్లు చేసి వాటిని విడిచిపెట్టాలని చెప్పిండు. ఇది కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక ఆనిముత్యం సంఘటన. సీతక్క యొక్క మనుషులైన ఒక ఆనిముత్యం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకో ఆనిముత్యం నిన్ననే సబ్ రిజిస్ట్రార్ తస్లిమా, ఈమె సీతక్కకు తోడబుట్టని ఒక చెల్లెల్ లాంటిది. ఈమె నిన్న మహబూబాబాద్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించగా 19,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చేత చిక్కింది. చూసిండ్రా అండి రియల్ మనుషుల రియల్ బాగోతాలు. ఈ 5 ఏళ్లలో ఇంక ఎన్ని బాగోతాలు బయటపడుతుంటాయో చూస్తూ ఉండాలి.